నా పేరు ఏపూరి నాగేశ్వరరావు, తెట్లపాడు గ్రామం, తిరుమలాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. తోటకి ఏం మందు కొట్టారండి? ఈ తోటకొచ్చేసండి ఒక 4 రోజుల క్రితం ఈ వారణాసి, ఫ్లవరాన్ కలిపి కొట్టాను. కొట్టిన తర్వాత బాగుందండి. ఇగురు, మంచిగా పూత, పిందె మంచిగా క్లారిటీగా ఉందండి తోట. ఇంతకుముందు నల్లి బాగానే ఉంది. నల్లి కూడా కొంతవరకు నాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే ఏందంటే అండి, దీనికి మంచిగా తడి పెట్టి మంచిగా కొట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పూత బాగానే ఉందండి, మంచిగానే వచ్చింది పూత. వసలబడే పిండి ఎట్లా సాగుతుందండి? పిందె కొంచెం ఆహ్, మొట్టబారినట్టు లేకుండా సన్నగా మన సూదుల్లాగా కిందికి పిందె వస్తుంది. పిందె సాగుతుంది. నేను 6 ఎకరాలు ఏసానండి. 6 ఎకరాల్లో కూడా కొట్టాయి. ఇది కాకపోతే పేపర్ తోటేసాను నేను. ఈ పేపర్ తోటలో ఔరాను, ఈ వారణాసి కలిపి కొట్టానండి. దాంట్లో కొట్టలేదు. మిగతా తోటలో కొట్టలేదు. అంటే ఒక 4 ఎకరాలు కొట్టారు ఇది? 4 ఎకరాల్లో కొట్టాను. ముందు దానికి కొట్టిన దానికి డిఫరెన్స్ తేడా అర్థమవుతుందండి మీకు? కొట్టకముందు అంతా లేదు. కొట్టినంక క్లారిటీ మందు కొట్టినంకను కొట్టని దానికి చాలా తేడా ఉందండి. ఇంతకుముందు మేము కెమికల్స్ ఎక్కువ కొట్టేది. కాకపోతే ఏందంటే, ఈ సంవత్సరం నేను మొత్తం ఈ కమల్ గారు చెప్పే మందులు మాత్రం కంటిన్యూషన్‌గా షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతూ ఆ మందులనే కొడుతున్నానండి కంటిన్యూషన్‌గా. ఈ యొక్క మందులు గూడా మాకు ఈ ఖమ్మంలో సీతారామ పెస్టిసైడ్స్ అని ఉంది. ఆ సీతారామ పెస్టిసైడ్స్‌లో మనకి ఈ మందులు దొరుకుతాయండి. మన తోటి రైతులు కూడా ఎవరైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. కానీ కమల్ గారి యొక్క షెడ్యూల్ ఫాలో అవ్వాలి. మధ్య మధ్యలో నేను వేరే తోటకి మధ్యలో వేరే వాళ్ళు ఏదో చెప్తే అది కొట్టాను. కాకపోతే నాది ఆ తోట అది ఇది ఒకేసారి ఏసాం. కాకపోతే షెడ్యూల్ మారిపోయే వరకే తోట కూడా మారిపోయింది. కాకపోతే ఇది కంటిన్యూషన్‌గా దీంట్లో ఒకే ఒక్కసారి దీంట్లో నేను కెమికల్ అనేది ఒక ట్రేసర్ అనేది ఒకసారి కొట్టాను. ఇక అది తప్ప ఇయ్యాటి వరకు కూడా నేను కమల్ గారు చెప్పే సజెషన్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతున్నా. పర్లేదు, నాకైతే బాగుందండి ఈ మందులు వాడటం వల్ల. కెమికల్ అనేది మర్చిపోయానండి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కెమికల్ విపరీతంగా కొట్టాం. ఎక్స్‌పోనసు, బ్రోఫేరియా, ట్రేసరు, డెలిగేట్లు ఇయన్నీ కొట్టాం. కాకపోతే ఏందంటే, మందులు కూడా మనకి తక్కువ రేట్‌లో ఉన్నాయి. రైతులకు అందుబాటులో ధరల్లో ఉన్నాయి కాబట్టి ఇది మనం నా తోటి రైతులు ఎవరైనా గానీ దీన్ని గమనించి వాడుకోగలరని నా మనవి. ఈ కమల గారు చెప్పే మందులు వాడతారుగా అండి? ఆ! ఎట్లా ఉన్నాయి రిజల్ట్? కమల్ గారి చాలా రైతులకు ఆయన ఒక దిక్సూచి అండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక దేవుడు లాంటోడు. ఎందుకంటే అండి, ఆయన నుంచి పోవటం కాదులే గానండి, చాలామంది యూట్యూబర్లు చేస్తున్నారు. కాకపోతే షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నాడు. ప్లస్ ఇందులో ఆయన గొప్పతనం ఏందనంటే అండి, ఆయన వాడినంక ఆ మందు పనిచేసినంకనే ఆయన రైతులకు సజెషన్ చేస్తుండు. ప్లస్ ఇంకోటేందంటే, ఆయన ఆయన నమ్మిండంటే రైతులు గుడ్డిగా కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఆయన ఏదో యూట్యూబ్ ఏదో ఫాలోవర్స్ కోసం ఏదో, లేకపోతే ఇంకేదో లైక్‌ల కోసం, ఇంకేదో దేనికోసం చేయట్లేదు. రైతుల యొక్క మంచి కోరుకునే వ్యక్తి ఎవరున్నారంటే యూట్యూబర్‌లలో ఒక కమల్ అని నేను నమ్ముతానండి. ప్రగాఢ విశ్వాసం నాకు. కమల్ గారిని మాత్రం నేనే కాదు, నా తోటి రైతులు కూడా ఎవరు ఆయన మందులు వాడిన వాళ్ళు ఎవరైనా గానీ ఆయన మర్చిపోరు.